ప్రజల భాగస్వాములను చేస్తూ ఫ్యూచర్ సిటీని అధునాతన నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే సిటీ నిర్మాణం సాధ్యమవుతుందని సిపి భవన శంకుస్థాపన కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంత సులభం కాదని వివరించారు. ఈ సందర్భంగా విపక్ష నేతలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కొంతమంది ఫ్యూచర్ సిటీ నిర్మాణం విషయంలో తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని రేవంత్ అన్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు గారు ఈ కార్యక్రమానికి నాతో పాటు సహచార మంత్రివర్గ సభ్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారిని, సహచార మంత్రివర్గ సభ్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారిని, మిత్రులు మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, అదేవిధంగా శేర్లింగంపల్లి శాసన సభ్యులు పెద్దలు అరికపూడి గాంధీ గారిని, మీరందరూ అభిమానించే ఈ ప్రాంత అభివృద్ధి కోసం సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి గ్రామాలలో ఇక్కడున్న ప్రజలతో సమన్వయం చేస్తున్న మిత్రులు మాజీ శాసనసభ్యులు కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారిని, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్ గారు, అదేవిధంగా ఇతర అధికారులు, పిసిసిఎఫ్ చీఫ్ సువర్ణ గారు, ఎస్ఐబి ఐజీ సుమతి గారు, వేదిక మీద ఉన్న ఇతర ఉన్నతాధికారులు, ఇక్కడికి విచ్చేసిన పోలీస్ అధికారులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన